బంధింపబడిన వారిని విడిపించుటకు విడుదల సంవత్సరం. అదే మరి ప్రకటన సువార్త. పాపపు చెరలో పడియున్న నన్ను నీ రక్త క్రయముతో విడిపించినావు. పాపపు చెరలో పడి ఉన్న నన్ను నీ రక్త క్రయముతో విడిపించినావు. హితవత్సరమును ప్రకటించి నాకు శుభవత్సరములు దయచేసినావు. హితవత్సరమును ప్రకటించి నాకు శుభవత్సరములు దయచేసినావు. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము రుచి చూచిన జన్మయే ధన్యము. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము రుచి చూచిన జన్మయే ధన్యము. ఆత్మీయుడా నీ అనురాగము మహనీయుడా నీ మమకారము. దేవునికి మహిమ. నీ బిడ్డలు బందీలైపోయి ఉన్నారమ్మా. నీ కూతురు బందీ అయిపోయి ఉంది పాపానికి. నీ కొడుకు బందీ అయిపోయాడు. నీ భర్త బందీ అయిపోయాడు. నీ భార్య బందీ అయిపోయింది. వాళ్ళని తిట్టుకుంటా సరిపెట్టుకుంటున్నావు నువ్వు. కాదు కాదు కాదు. వాళ్ళు దుష్టుడి మోసంలో ఉన్నారు, దురాత్మ ఆకర్షణలో ఉన్నారు, వాడి చేతుల్లో బంధకాల్లో బందీలైపోయి ఉన్నారు. వాళ్ళని అది వదిలిపెట్టాలంటే నువ్వు ముందు దాని శక్తులు బంధించాలి, దాని క్రియలు బంధించాలి, దాని కార్యాలు బంధించాలి, ప్రార్థనలు. యేసు రక్తము దేంతో బంధించాలో చెప్తున్నాడు. యేసు రక్తము. చెప్పువాడికి సైతాను గడికి యేసు రక్తములు అయిపోయిందిరా నీ పని. ఈ శక్తులన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. నువ్వు వ్యర్థపుచ్చబడ్డావు, నశించావు. నువ్వు నీ ఆటలు సాగవిక, నీ పాచికలు పారవిక. మహాబలవంతుడు నా దేవుడు, సర్వశక్తుడు ఎల్ షడ్డాయ్ నా దేవుడు. ఆ యేసు నామంలో నిన్ను బంధిస్తున్నా, నీ శక్తులు నిర్వీర్యం చేస్తున్నా, నీ కార్యాలకు అడ్డు తగులుతున్నా. నా దేవుని పని చేయకుండా, నా దేవుని మార్గంలోకి నా బిడ్డలు, నా కుటుంబం, నా ఇంటి వారు రాకుండా అడ్డు తగులుతున్నా. నీ అడ్డగింపులన్నీ యేసు నామంలో బంధిస్తున్నా. నీ శక్తులన్నీ నిర్వీర్యమైపోవాలి, నీ బలమంతా ఉడిగిపోవాలి. యేసు నామములో ఇది జరుగునుగాక. సైతానా, యేసు నామములో ఇది జరుగునుగాక అని నువ్వు పలుకుట ద్వారా నీ విషయంలో, నీ వారి విషయంలో వాడు చేసేటువంటి కుట్రలన్నీ నిష్ఫలమైపోతాయి, విఫలమైపోతాయి. అవి సఫలము కావో. నువ్వేం చేస్తావు? నీ భర్తతో తగాదు పెట్టుకుంటావు, అనవసరం. అతన్ని గదిలించకూడదు. అతన్ని శోధిస్తున్న దురాత్మలను బంధించాలి, అతన్ని ప్రేరేపిస్తున్న అపవిత్రాత్మల్ని బంధించాలి. నువ్వు నీ పిల్లలతో లొల్లి పెట్టుకుంటావు, అనవసరం. నీ పిల్లల్ని బలహీనపరుస్తున్న దురాత్మలను బంధించాలి, వాటి కుయుక్తులు నిర్వీర్యపరచాలి. దేవుని శక్తితో నీ బిడ్డల్ని గెలుచుకోవాలి నువ్వు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దుష్ట శక్తులను బంధించేటువంటి దైవశక్తి ప్రార్థన ద్వారా మనకు విజయాన్ని చేకూరుస్తుంది. కనుక నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, దాని అంతటి విషయంలో దేవుని బలాన్ని ఆశ్రయించి మొదట బలవంతుని బంధించడం నేర్చుకో. ఏ కార్యమైనా దేవుని ద్వారా సాధించుకోవటం నేర్చుకో. దేవుడే నమ్మకమైన ఆశ్రయం. యేసు రక్తమే నీకు ప్రాకారం. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, ఇది నీ త్యాగ సంకేతమా. చాలామంది చర్చికి వస్తారు, యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య భజన చేస్తారు, కానీ యేసయ్య ఎంత శక్తివంతుడో తెలియదు, దేవుడు ఎంత బలవంతుడో తెలియదు.
ఆయన ఎంత పరాక్రమవంతుడో తెలియదు. కొంతమంది దేవుని కంటే దయ్యాలు బలమైనవిగా ఎంచుకుంటారు పిచ్చోళ్ళు. దైవశక్తి కంటే మాంత్రిక శక్తి గొప్పదని ఎంచుకుంటారు పిచ్చోళ్ళు, అమాయకులు. యేసయ్యకు మించిన శక్తి ఏది లేదు. సకల శక్తులపైన అధికారం కలిగిన వాడు నా యేసు. నేను చెప్తుంది వాక్యమే. ఆయన ఆరోహణమై తిరిగి లేచినప్పుడు శక్తుల మీద అధికారం పొందాడని ఉంది. సకల శక్తుల మీద అధికారం పొందిన సర్వశక్తి గల దేవుడు నా యేసు. హల్లెలూయా. ఆయన ఎదుట నిలవబడేటువంటి తంత్రం ఏదన్నా ఉందా? చేతబడి, చిల్లంగి, బాణామతి, ఉచ్చాటన, వశీకరణ, మంత్ర, తంత్ర, యంత్ర ఏ ప్రయోగములు కూడా యేసు ఎదుట నిలవ చాలవు. యేసు నామములో శక్తి, యేసు రక్తము ద్వారా విడుదల. తండ్రి నీకు వందనాలు. ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. ప్రతికూల పరిస్థితులు అన్నిటి నుండి విడుదల కలుగునట్లు నీవు నాతో మాట్లాడుతున్నావు. నా కర్తవ్యం నాకు బోధించావు. నీకు వందనాలు ప్రభువా. చేస్తా ప్రభువా. నా గ్రామంలో పనిచేస్తున్నటువంటి దుష్టశక్తులు ఆగడాలు అరికడతా. నా ఇంట్లో పనిచేస్తున్న దుష్టశక్తులు ఆగడాలు అరికడతా. నా వీధిలో పనిచేస్తున్న దుష్టశక్తులు ఆగడాలు బంధిస్తా. ఓ లార్డ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. నా సంఘములో పనిచేసేటువంటి దుష్టశక్తులు ఆగడాలు అరికడతా. యేసు నామములో వాటిని బంధిస్తున్నా. వాటి శక్తులు నిర్వీర్యపరుస్తున్నా. వాటి ఎత్తుగడలు, వాటి కుట్రలు, వాటి వ్యూహాలు యేసు నామములో నాశనమగును గాక, లయమగును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలకు ద్వారాలు తెరుస్తున్నా. నీ పరిశుద్ధాత్మ కార్యాలకు నా ఇంట, నా వీధిలో, నా గ్రామంలో, నా పట్టణంలో, నా పల్లెలో, నా ప్రాంతంలో, నా రాష్ట్రంలో, నా దేశంలో ద్వారాలు తెరుస్తున్నా ప్రభువా. మీరు దేన్ని బంధిస్తారో భూమి మీద మీరు దాన్ని నేను అక్కడ బంధిస్తానని సెలవిచ్చావు. మీరు భూమి మీద దేన్ని విప్పుతారో నేను దాన్ని పరలోకంలో విప్పుతానని సెలవిచ్చావు. ఇదిగో నీ పరిశుద్ధాత్మ కార్యములు బలంగా భూమి మీద జరుగునట్లు, మనుషుల జీవితాల్లో జరుగునట్లు, అనేక మంది దర్శింపబడినట్లు, అనేక మంది జీవితాలు మారు మనసులోకి వచ్చినట్లు, అనేక మంది సత్యములోకి వచ్చినట్లు యేసు నామములో నీ పరిశుద్ధాత్మ కార్యములు భూమి మీద జరుగునట్లు ద్వారాలు తెరుస్తున్నా, ద్వారాలు విప్పుతున్నా ప్రభువా. కుమ్మరించబడునుగాక నీ పరిశుద్ధాత్మ శక్తి. మనుషులందరి మీద కుమ్మరించబడునుగాక నీ పరిశుద్ధాత్మ శక్తి. మనుషులందరి మీద, సంఘమంతటి మీద కుమ్మరించబడునుగాక. దైవ జనాంగం మీద కుమ్మరించబడునుగాక నీ పరిశుద్ధాత్మ శక్తి. విశ్వాసులందరి మీద కుమ్మరించబడునుగాక నీ పరిశుద్ధాత్మ శక్తి. నా సమాజం మీదికి, నా రాష్ట్రం మీదికి, నా దేశం మీదికి, ప్రపంచ ప్రజల మీదికి దిగివచ్చుగాక దేవుని పరిశుద్ధాత్మ బలము, ప్రభావము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తపు కోటలోనికి అనేకులు పరిగెత్తుదురుగాక. తండ్రి క్రియ చేయండి. తండ్రి మేము విజ్ఞాపన చేస్తున్నాం. మేము బలహీనమే గాని మా దేవుడవు నీవు బలవంతుడవు. నిన్ను బట్టి మేము కూడా బలవంతులం ప్రభువా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. చేద్దామా, అందరము అడుగుదామా. యేసయ్యా, నా ఇంట్లో పనిచేస్తున్నాడయ్యా వాడు. నా ఇంట్లో పనిచేస్తున్న దురాత్మలో వాటిని, వాటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. వాటి పనులు జరగకూడదు. నా ఇంట్లో, నా పిల్లల జీవితాల్లో జరగకూడదు, నా పెద్దల జీవితాల్లో జరగకూడదు. వాటి ప్లాన్స్ అన్ని నిర్వీర్యమైపోవాలి. ఆత్మహత్యల ద్వారా చంపాలని చూస్తున్నారు. ఆత్మహత్యల ద్వారా ఆత్మహత్యలకు ప్రేరేపించి చంపడానికి ప్రయత్నిస్తున్నాయి. అవి వాటి ఎత్తుగడలు నాశనం అయిపోవాలి. అవి ఎవరిని ప్రేరేపిస్తున్నాయో ఆ ప్రేరణలన్నీ నిష్ఫలమైపోవాలి. అలా ప్రేరణ పొందుతున్న వాళ్ళు నీ ప్రేరణకు లొంగిపోవాలి యేసయ్యా. నీ పరిశుద్ధాత్మ ప్రేరణకు లొంగిపోయి ఆ ఆలోచనలు విసర్జించి నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ప్రభువా. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ప్రభువా. నిన్ను బట్టి బలము తెచ్చుకోవాలి ప్రభువా. కనికరించు, కనికరించు. భూమి మీద నీ సేవ జరగకుండా, నీ కార్యాలు ఫ్రీగా జరగకుండా, సువార్త ప్రకటింపబడకుండా, కూటాలు జరగకుండా రకరకాల ఎత్తుగాళ్ళేసి అడ్డు పెడతా ఉన్నాడు. వాడి ఎత్తుగాళ్ళని చిత్తు చిత్తు అయిపోవాలి ప్రభువా. ఓ తండ్రి, వాడు ఓడిపోయిన వాడయ్యా. వాడు ఓడిపోయిన వాడయ్యా. గెలిచిన దేవుడు అయ్యా. నువ్వు జయించిన వీరుడు అయ్యా. జయశీలుడు అయ్యా. యేసు నామములో నీ కార్యములు ఏది ఆగకూడదు ప్రభువా. నా తండ్రి, అద్భుతంగా రెట్టింపుగా జరగాల ప్రభువా. రెట్టింపుగా జరగాలి ప్రభువా. కనికరించు. మా మనవులు గైకొని యేసు నామములో మా అపరాధములు నీ ఎదుట ఒప్పుకొని అన్ని విషయంలో క్షమాపణ కోరి నీ పిల్లలంగా మాకున్న స్వేచ్ఛను బట్టి బహు స్వతంత్రంగా నిన్ను అడుగుతున్నాం. చాలా చనువుగా నిన్ను అడుగుతున్నాం.
నీ పిల్లలంగా మాకు నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి నీ బిడ్డలంగా మేము అడుగుతున్నాం. నీకు మహిమ రావాలి భూమి మీద, నీ నామానికి ఘనత రావాలి, ప్రజలకు రక్షణ రావాలి, ప్రజలు ఏడుస్తున్న ఏడుపుల నుండి వేదనల నుండి విడుదల పొందాలి, ప్రజలందరి జీవితాల్లో వెలుగు వసంతాలు పూయాలి. మేము చూడాలి ప్రభువా, అన్ని గృహాల్లో రక్షణ కార్యము, రక్షణ సంగీత సునాదాలు వినబడాలి, రక్షణ కార్యాలు జరగాలి. యేసు నామములో, యేసు నామములో జరగాలి. ప్రతి ఇల్లు దర్శించబడాలి, ప్రతి కుటుంబం దర్శించబడాలి, ప్రతి సమాజము దర్శించబడాలి, ప్రతి రాష్ట్రము దర్శించబడాలి, ప్రతి దేశము దర్శించబడాలి. యేసు నామములో. త్రాగుబోతులుగా ఉన్నవారు దయ్యాల పీడలో ఉన్నారు. త్రాగుడు అనే వ్యసనానికి లాక్కొని పోయి చిన్న చిన్న ప్రాయాల్లో చంపేస్తున్నాయి వాళ్ళని. వాటి బంధకాల నుంచి వారికి విడుదల కలగాలి. వాటి శక్తులు వారి మీద నుండి తొలగాలి. వాటి శక్తులను యేసునామములో బంధిస్తున్నాం. వాటి బలాన్ని యేసునామములో బంధిస్తున్నాం. వాటి ప్రభావాన్ని యేసునామములో బంధిస్తున్నాం. వాటి ఆలోచన వ్యవస్థను యేసునామములో బంధిస్తున్నాం. వాటి ప్రేరణలకు లొంగిపోయి నీ పిల్లల యొక్క నాశనాన్ని కోరి మంత్ర ప్రయోగాలు చేస్తున్న మాంత్రికులు, వారు ప్రయోగించే మంత్రశక్తులు యేసునామములో లయపరుస్తున్నాం. అవి కూడా నిష్ఫలమైపోవాలి, అవి కూడా నెరవేరకూడదు, వాటికి కూడా ఆటంకాలు రావాలి. వారి ఎత్తుగడలు, వారి ప్రయోగ తంతులు ఏవి సఫలం కాకూడదు, అన్ని విఫలమైపోవాలి యేసునామములో. తండ్రి యేసునామములో అడుగుతున్నాం మేము. పరిశుద్ధాత్మ దేవా, అడ్డగించు నాయన వాడిని, అడ్డగించు వాడి కార్యాలను అడ్డగించండి నాయన. కుటుంబాలు పాడు చేస్తున్నాడు వాడు. చిన్నలు పెద్దలు, స్త్రీలు పురుషులు అన్న భేదం లేకుండా అతన్ని పాడు చేస్తున్నాడు వాడు. వాడి దయ్యాలు పాడు చేస్తున్నాయి, వాడి దురాత్మలు పాడు చేస్తున్నాయి. వాడి సైన్యాలు అనేక మంది ప్రజల్ని వాడి గాలానికి గుచ్చి గంతులేస్తున్నాయి. అవన్నీ కూడా, వాటి శక్తులు కూడా నాశనం అవ్వాలి ప్రభువా. వాటి బలమంతా నిర్వీర్యమైపోవాలి, నిష్ప్రయోజనమైపోవాలి. అవి నెత్తికొట్టుకొని ఏడవాలి, అవి నెత్తికొట్టుకొని ఏడవాలి. అయ్యో మా ఎత్తుగళ్ళన్నీ వ్యర్థమైపోతున్నాయి, అయ్యో మన ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి అని నెత్తి కొట్టుకోవాలి యేసునామములో. అవి ప్రజల కళ్ళు తెరవబడాలి, త్రాగుబోతులు మారాలి. మీరు దర్శించండి యేసు నామములో. వారి బ్రతుకులు మారిపోవాలి, దొంగలు మారిపోవాలి, వ్యభిచారులు మారిపోవాలి, వేశ్యావృత్తిలో బ్రతికేవారు మారిపోవాలి, శాపగ్రస్తమైన ఆరాధనలో బ్రతుకుతున్న వారు మారిపోవాలి, నిజమునకు దేవుడు కాని వాటికి మొక్కుతున్న వారు మారిపోవాలి, మాంత్రికులు మారిపోవాలి, నరహంతకులు మారిపోవాలి, చెడ్డ క్రియల్లో, మోసాల్లో, దగాల్లో, వంచనల్లో బలైపోతున్న వాళ్ళు మారిపోవాలి. శరీరాన్ని పాడు చేసుకునే వ్యసనాలకు గురైపోయి చుట్టా, బీడి, సిగరెట్టు, గుట్కాలు నవిలి, ఖైనీలు నవిలి, క్యాన్సర్ రోగాలు పారిన పడిపోయి, నోరు కుళ్ళిపోయి, ఊపిరితిత్తులు కుళ్ళిపోయి, గొంతు కుళ్ళిపోయి, నాయన శరీర భాగాలు కుళ్ళిపోయి భయంకరంగా అయిపోతున్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఆ వ్యసనాల్లోంచి విడుదల పొందాలి యేసునామములో. వాటిని వాళ్ళకి అలవాటు చేసిన దురాత్మలు నాశనం అవ్వాలి, వాటి కార్యాలు ఆటంకపరచబడాలి. జోదాలకు బలైపోతున్న వాళ్ళు ఉన్నారు, క్రికెట్ బెట్టింగ్లు, అలాగే ఆన్లైన్ లో నా ప్రభా రమ్మీ గేమ్ ఆడి, నా ప్రభా ప్యాక్ ఆడి కోట్లు లక్షలు వేలు డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు మారాలి. వాళ్ళకు నిరీక్షణ కలిగించు. ఆ జోదం ఆడే వ్యసనం నుంచి వారిని విడిపించు. కోడి పందాల్లో చిక్కుబడిపోతున్న వాళ్ళని విడిపించు. ప్యాకాట్లో చిక్కుబడిపోతున్న వాళ్ళని విడిపించు. రకరకాల జూదాలలో బలైపోతున్న వారిని విడిపించు. క్రికెట్ బెట్టింగ్ లో బలైపోతున్న వారిని విడిపించు. స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. మేమందరం ఏకమై ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు కనికరించు ప్రభువా, ఈ పిల్లల పట్ల జాలి చూపు, వారికి దారి చూపు. ఆయన కష్టపడి చదివిన ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నాయి దురాత్మలు. నాకు ఎంత ప్రయత్నించినా ఏ జాబు రావట్లేదు, నా బ్రతుకులో వెలుగు లేదు, నేను చస్తే పోయిద్దని, వాళ్ళంతటా వాళ్ళు చావాలని బిడ్డలు ఎంత కష్టపడి చదివి ఎంత ప్రయత్నించినా వారికి సరైన ఉపాధి దొరకకుండా వారిని అన్ని విధాలా నలిపి వారిని కృంగదీసి వారి జీవితాలతో ఆడుకుంటున్న దయ్యములు, దయ్యపు శక్తులు, దురాత్మ శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం.
హల్లెలూయా 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 హల్లెలూయా. వారికి అడ్డు తగులుతున్నటువంటి అంధకార శక్తుల్ని కాల్చివేయి తండ్రి. కాల్చివేయండి. వాటిని బంధించి దూరపరచు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. వాటన్నిటినీ నా ప్రభువా అగాధములో బంధించు నాయనా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సముద్రాగాధములో పాతాళాగాధములో బంధించు యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప సాక్ష్యాలు లేవాలి, మా బిడ్డలకు స్వేచ్ఛ రావాలి, వారి ప్రయత్నాలు సఫలత పొందాలి. గర్భఫలం రాకుండా అడ్డుపడి నాకు పిల్లలు లేరు, నేను చచ్చిపోతే పోయిద్దని, నీకు పిల్లలు లేరు, అందరూ నిన్ను అంటున్నారు, చావు 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 అని చావుకు ప్రేరేపించే దయ్యములో యేసునామములో, సంతు కలగకుండా అడ్డుపడుతున్న దయ్యములు, వాటి శక్తులు యేసునామములో బంధిస్తున్నాం. ఈ బిడ్డలకు సంతానోత్పత్తి కలగాలి, వారి ప్రయత్నాలు సఫలత పొందాలి, వారి కార్యాలు నెరవేరాలి, గొప్ప విజయాలు వారు చూడాలి. నువ్వు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం, కనికరించు. మేమందరం నోరు తెరచి అయ్యా అని నీ వైపు చూసి అడుగుతుండగా కార్యములు జరిగించు. నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారి జీవితాల్లో కూడా ఏ దురాత్మల కార్యాలు జరుగుతున్నాయో, ఏ దుష్ట శక్తులు కుటుంబాలను పీడిస్తున్నాయో నాయన, మేము వాటిని గుర్తించకుండా వేరే వేరే కారణాలని అనుకుంటా ఉంటాం. అదేవి కాదయ్యా, ఈ చీకటి శక్తులేనయ్యా, ఈ దురాత్మ శక్తులు, వాటి క్రియలు యేసు నామములో బంధిస్తున్నాం. వారి జీవితాల్లో కూడా గొప్ప విడుదల వారు చూడాలి, గొప్ప ఆనందకరమైన దినములు వారు చూడాలి, గొప్ప సంతోషకరమైన సాక్ష్యములు వారి ద్వారా వినాలి. ఆ మనవులన్నీ విన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. మన దేశ అధికారులను కూడా దర్శించు, వారు సుపరిపాలన అందించడానికి సహాయము చేయి. దానికి కూడా అడ్డుపడుతున్నటువంటి అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తున్నాం. అవి నిర్వీర్యమైపోవాలి, సుపరిపాలన మాకు అందాలి, కనికరించు. అలాగే సువార్త కూటాలు జరగకుండా అడ్డుపడే దురాత్మలను నీ పని ఇంకా విస్తారంగా, ఇంకా విశాలంగా, ఇంకా గొప్పగా జరుగునట్లు మీరు క్రియ చేయుదురుగాక. కనికరించి ఈ మనవులన్నిటికీ జవాబులు ఇచ్చారని కృతజ్ఞతలు చెల్లిస్తూ, రకరకాల వ్యాధులు పెట్టి రిపోర్ట్స్, రకరకాల భయంకర రిపోర్ట్స్ వచ్చేటట్టు చేసి, నీకు ఈ రిపోర్ట్ వచ్చింది, నీకు ఈ జబ్బు వచ్చింది, వ్యాధి వచ్చింది, బలహీనత వచ్చింది, ఇది తగ్గదు, ఇది పెద్ద జబ్బు, ఇది అది, ఇది అంతా ఇంత అని భయపెట్టి అపనమ్మిక తెచ్చి మానసికంగా కృంగదీసి కుమిలిపోయేటట్టు చేసి వ్యాధి కంటే కూడా అనుమానం ద్వారా చంపేయడానికి చూస్తున్న దురాత్మలు, వాటి ఆలోచనలు, వాటి శక్తులు, వాటి ప్రయత్నాలన్నీ నాశనమైపోవునుగా. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా గొప్ప విశ్వాసం కలిగించండి. ఎంతో మంది బాగుపడిన సాక్ష్యాలు వారు చూస్తూ ఉన్నారు. వాటిని బట్టి ధైర్యం తెచ్చుకొని యేసు నామములో తిరిగి బాగుపడుదురుగాక. వారి రిపోర్ట్స్ అన్ని మారిపోవునుగాక. అవన్నీ ప్రార్థన విజయములగునుగాక. కనికరించండి. అప్పుల బాధల్లోకి నెట్టివేసి, అప్పుల ఊబిలోకి నెట్టేసి, ఇదిగో ఈ అప్పుల్లోంచి నువ్వు బయటపడవు, నువ్వు చచ్చిపో, నీకు సుఖం దొరుకుతుంది, నువ్వు చావు, నువ్వు ప్రశాంతంగా ఉంటావు, నువ్వు చావు, నువ్వు బాగుంటావు, నువ్వు చస్తేనే సుఖం, ఈ అప్పుల్లోంచి బయట పడవు, నువ్వు నీ ఇంట్లో సంతోషం రాదు, నీ బ్రతుకి ఇంతే అని కృంగదీసేటువంటి దురాత్మలో, నిరాశపరిచే దురాత్మలో, నిరాశపరిచే దురాత్మలో, అప్పులు తీరకుండా అప్పులు ఎక్కువయ్యేటట్టు చేసే దురాత్మలు, అవి చూపించి చావుకు ప్రేరేపించే దురాత్మలు, వాటి శక్తులు, వాటి కార్యాలు యేసు నామములో నాశనమగునుగాక. వాటి నుంచి కూడా బందీలైన వారికి విడుదల కలుగునుగాక. అప్పుల ద్వారా నలిగిపోతున్న బిడ్డలకు అద్భుతమైన కార్యములు జరిగి అప్పులన్నీ ఒక్క దినమంది తీరిపోవునట్లు యేసు నామములో నీ సమృద్ధి వారికి విడుదల చేస్తున్నాం. నీ సమృద్ధి వారికి విడుదల చేస్తున్నాం. కార్యము జరిగించి గొప్ప సాక్ష్యాలు లేవనెత్తు. మేము నమ్ముతున్నాం ప్రభా, నువ్వు కార్యములు మొదలు పెట్టావని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా నా ప్రభా ఏవేవైతే మేము మరచినా వాటి విషయంలో మీరు జోక్యం చేసుకోండి. బిడ్డలందరికీ స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే స్వాతంత్ర్యము దయచేయండి. బంధకాలన్నిటి నుంచి విడుదల కలిగించండి. అనేక ఆత్మల్ని రక్షించండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. లేండి, అందరం పైకి లేచి నిలబడదాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరికీ కూడా, ఇక్కడ ప్రజెంట్ నా కళ్ళ ముందు ఉన్న వారికి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా విడుదల కలుగుతుందని నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నానన్నా. అసలు స్తోత్రం ఈరోజు తెలిసిందే. చేస్తున్న మాయ నాటకాలు ఇప్పుడు తెలిసినాయి. ఇంకొదిలిపెట్టను వాటి సంగతి చెబుతానన్నా. ఇక మోకాళ్ళు వేసి వాటి తాట తీస్తానన్నా.
అని తీర్మానం చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనుషుల్ని తిట్టడం కాదు, మనుషుల్ని నిందించడం కాదు, మనుషుల వెనకుండి ప్రేరేపిస్తున్నవి అవి కనపడవు, వాటిని కొట్టాలా. వేటిని కొట్టాలా? వాటితో మన యుద్ధం. మనం పోరాడునది శరీరులతో కాదు అన్నాడు పౌలు. గుర్తుపెట్టుకోండి, ఆ మాట ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మ సమూహములతో, 1-2 కాదు, గ్యాంగ్ వార్ జరుగుతుంది. దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నామన్నాడు. దురాత్మ చేత పీడించబడి శోధించబడి వారు నిన్ను పీడిస్తున్నారు. దురాత్మల చేత వారు పీడించబడి వారి ద్వారా సైతానుగాడు నిన్ను శోధించి నీ అంతటా నువ్వు చచ్చేటట్టు చేస్తున్నాడు. కాబట్టి వారిలో పనిచేస్తున్న దయ్యాలను గుర్తుపట్టి మీరు సైలెంట్గా వాళ్ళు లేని సమయంలో మోకాళ్ళుని వారిలో పనిచేస్తున్న దురాత్మలను బంధించండి. వాటి కార్యాలు నిర్వీర్యమైపోవాలి, విఫలమైపోవాలి, అవి నెరవేరకూడదు. వాళ్ళ మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. ఎవరి మీద? ఈ వాటి చేతుల్లో ఎవరైతే బందీలుగా ఉన్నారో వాళ్ళ మీద నీ పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలని ప్రార్థన చేయండి. రహస్యంగా దేవుని పాదాలు పట్టుకోండి. అప్పుడు వాళ్ళకు పట్టిన దయ్యాలు వదిలిపోతాయి. అప్పుడు దేవుని ఆత్మ వారిలో ప్రవేశిస్తాడు. అప్పుడు వారే నీకు సహకారులు అవుతారు. వారే నిన్ను మోసే గాడిదలు అవుతారు యేసు నామములో. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గ్రహించండి, ఇది తెలుసుకోండి. తెలివి తెచ్చుకొని జాగ్రత్తగా నడుచుకోండి. దేవుడు మనకు సహాయం చేయనుగాక. చివరి ప్రార్థనతో ఆమేన్. ఏ రోజుకా రోజు వాడి కార్యాలు బంధిస్తూ ఉండాలా. ఏ రోజుకా రోజు వాడి శక్తులు నిర్వీర్యపరుస్తూ ఉండాలా. ఏ రోజుకా రోజు వాడికి అడ్డు తగులుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. కాబట్టి అలాగా వాటి గుండెల్లో వణుకు తెచ్చేటట్టు రెడీ కావాలి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని ప్రభు నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. నిగులాడండి. జయం మీదే.